జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? జూబ్లీహిల్స్లో ఏకైక ఎజెండా బీసీ జెండా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎత్తబోతా ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. ప్రజలు ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. మా గెలుపు ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అయితే మైనారిటీస్ 1,00,000 మెజారిటీ 1,00,000 మంది ఉన్న మైనారిటీస్ కోసం మంత్రి పదవి ఇచ్చారు. అదేవిధంగా ఎన్నో స్కీములన్నీ అవన్నీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ మరి 3 లక్షల మంది హిందువుల ఓట్లు ఉన్నాయి కదా, మరి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పార్టీ ముందుకెళ్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. దానిపైన ఏమంటారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని అనగదొక్కిరు గత 10 ఏళ్ళుగా. అప్పుడు గుర్తురాని ఏదైతే పర్సంటేజ్ ఉందో మనకి కావాల్సిన మేమెంతో మాకెంతో అనే నినాదాన్ని ఇవాళ బీసీ కల్వకుట్ల కుటుంబానికి ఎందుకు గుర్తొస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తాను. గత 10 ఏళ్ళుగా మీరు ఏం బీకినారు? ఇప్పుడు మీరు చేస్తున్నది ఓర్చుకోలేక దొంగ మద్దతులు ఇచ్చి ప్రజల్ని మీరు మగ్గు పెడదామని చూస్తున్నారు. కానీ ప్రజలు ఇంకెన్నేళ్ళు మోసపోతారు? 10 ఏళ్ళు మోసపోయినారు. నిజాలు తెలుసుకుంటున్నారు, వాస్తవాలు చూడబోతా ఉన్నారు. కళ్ళకు గట్టినట్టుగా మేము నిజాలన్నీ కూడా ప్రజల మధ్య పెట్టబోతా ఉన్నాం. వాళ్ళు మాకే అధికారం చేపడతా ఉన్నారు, చాలా బలంగా నమ్ముతా ఉన్నారు. వాళ్ళని కూడా తప్పుదోవ పట్టడానికి రౌడీ షూటర్లు, దొంగలు, దోపిళ్ళు అని చెప్తా ఉన్నారు. లంగలు మీరు, బ్రోకర్లు మీరు, ఉన్న కేసులు మీ పైన ఉన్నాయి. 25 క్రిమినల్ కేసులు ఉన్న కార్యకర్తలు నీ పార్టీలో ఉన్నారు. రౌడీ షూటర్లు అయి ఉండి వసూలు చేసిన గుండాలు నీ కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి అన్నను గెలిపించుకోవడానికి కొన్ని వందల మంది నాయకులు, తెలంగాణ కోసం పోరాడిన నాయకులు, సాయుధ పోరాటం వల్ల చేతులు బిగిచ్చి వచ్చిన నాయకులు ఎంతోమంది ఈరోజు పార్టీకి రావడం జరిగింది. అన్నను ఆశీర్వదించడం జరిగింది. ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చెప్పడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా వాళ్ళని తప్పుదోవ పట్టించే వారందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేక తెల్లముఖం వేసి కూర్చుంటా ఉన్నారు కల్వకుంట్ల కుటుంబం. అయితే నిరుద్యోగులకి ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. మరి నవీన్ యాదవ్ యువతకు ఎక్కువ సపోర్ట్ చేసి ఉంటాడు, యువత కోసం బాగా పనిచేస్తాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ 2 సంవత్సరాల అధికారంలో ఉన్న నెగిటివిటీ ఈయన పైన ఏమన్నా పడే అవకాశం ఉంది? సో ఫస్ట్ థింగ్ మీరు అడిగిన క్వశ్చన్ రాగానే నెగిటివిటీ లేదు ప్రజలకి. నెగిటివిటీ ఎందుకుంటుంది కాంగ్రెస్ మీద? కూడు గుడ్డ గుడిసి కోసం ఒక వ్యక్తి కష్టపడతాడు. ఎలక్షన్ల కంటే ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాంగ్రెస్ గెలవడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామన్న మాట వాళ్ళు పక్కకు పెడితే కనీసం వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ఎవరన్నారు అది? నోటిఫికేషన్లు ఇచ్చినట్టు ఇచ్చి తిన్న కూడుని కంచంతో కాలుతుంది అనేటట్టుగా చేసి నోటిఫికేషన్లు పిల్లలకి తల్లిదండ్రులకు దూరం అయి పిల్లలు హైదరాబాద్కి వచ్చి హాస్టళ్ళల్లో బీసీలు ఎస్సీ హాస్టళ్లలో వండుకుంటూ నెలకు 5,000 చొప్పున 6,000 చొప్పున కట్టుకొని హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు నోటిఫికేషన్ అని ఒక ఆశ చూపించి కోడిని గాలికి కట్టి తిను అన్నట్టుగా ఆ సినిమాలలో చూపించినట్టుగా కట్టి నోటిఫికేషన్ ఇచ్చి చదువుకునే విద్యార్థులకి లాస్ట్కి రాగానే పేపర్ లీకులు చేసేసినారు. ఏది సెంట్రల్ తోటి చేతులు కలిపి పేపర్ లీకులు చేసిన విద్యార్థులు అందరూ కూడా ఎటు పోతూ ఉంటారు? కష్టపడి చదివినారు, హోప్తో రాసినారు, వస్తుందని ఇంట్లో తల్లిదండ్రులకి గుండె ధైర్యం ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళందరూ బ్రతుకులు ఏమి కావాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పుడు ఉద్యోగాలు అర్ధనారీశ్వరులుగా చెప్పుకోమని హిజ్రాస్ని కూడా మీరు తప్పుడు మాటలతో నిందించిన ఆ రోజు. కానీ ఈరోజు వాళ్ళని కూడా సోదరులాగా మేము గమనించి వారు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్నకి పాలాభిషేకాలు చేశారు. బీసీల నాయకుడు, బీసీల పాలిట వచ్చిన దేవుడని కూడా రేవంత్ అన్నని కొలువుగా పాటించిన వాళ్ళు ఉన్నారు ఈరోజు బీసీ ఎస్టీలలో. అయితే ఇప్పుడు 2 సంవత్సరాల అధికారంలో పథకాలు కానీ హామీల విషయంలో కానీ ఏవి సరిగ్గా అమలు చేయలేదు. ఒకటి ఇచ్చినవి ఇప్పటివరకు సరిగ్గా అమలు చేయలేదు. ఈ విషయంలో నవీన్ యాదవ్ ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ముందుకు వెళ్తాడు? అర్హులైన వారికి సన్నబియ్యం ఇవ్వలేదా? అర్హులైన వారికి రుణమాఫీ జరగలేదా? అర్హులైన వారు ఉచిత బస్సు ప్రయాణం చేయట్లేదా? ఇన్ని చేస్తున్న పథకాలని ఇవన్నీ ఘన విజయంగా సాగుతూ ఉన్నాయి. వీటిని ఎందుకు మీరు తప్పుదోవ పట్టించి ఆ సోషల్ మీడియాలో మాత్రమే ఇవి వాళ్ళు చూపించే కట్టుకథలు కానీ ప్రజాపాలనలో ప్రజలు చూసింది విన్నది నమ్మడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారు. వారు చెప్పిన దొంగ మాటలతో వాళ్ళు మోసపోయి క్షుణించిపోయారు. సో జాగ్రత్త అని చెప్పి ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరైతే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారో ఇంకోసారి తప్పుడు కూతలు కూస్తే ఊరుకునేది ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడే పోరాడతాడు. ఆ పోరాటానికి నువ్వు సిద్ధంగా ఉండవు అని చెప్పేసి ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి నేను సవాల్ విసురుతా ఉన్నా. నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం? మొన్నటిదాకా ఒక 50 అనుకున్నాము. కానీ ప్రజల ఆశీర్వాదం ఇంకెక్కువ రావడం వల్ల 60 దాకా మేము మెజార్టీగా మేము హోప్ పెట్టుకున్నాం. అది ఖచ్చితంగా వాళ్ళు మాతో పాటు కంకణం కట్టుకున్నారు, గెలిపిద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. మరి సంబరాలలో వాళ్ళని కూడా ప్రజలందరూ కూడా భాగం కావాలని చెప్పేసి ముందస్తుగా మేము ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. నవీన్ అన్ననే గెలుస్తారు. ఎందుకంటే నవీన్ అన్న అంత మంచి మనిషి ఇక్కడ లేరు. ముందున్న వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళున్న ఏం చేసిండ్రో ఏం చేయలేదో జనాలకైతే తెలుసు. నవీన్ అన్న వచ్చిందంటే ఏం చేస్తారు ఇంకా జనాలు చూస్తారు. ఆల్రెడీ జనాలకు తెలుసు ఎవరైతే రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేము. ఇంకా నవీన్ యాదవ్ పైన కొంతమంది తప్పుడుగా
మాట్లాడుతున్నారు అంటే నవీన్ అన్న గురించి తెలవని వాళ్ళు మాట్లాడతారు, తెలిసిన వాళ్ళు నవీన్ అన్న గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ అసలు మాట్లాడలేరు. ఇప్పుడు నేనున్నా, నాది ఆంధ్ర వైజాగ్, నాకు 2014లో ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఆడవాళ్ళ కంటే ప్రాబ్లమ్స్ వస్తే నేను చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గరికి వెళ్తే అవుతుంది అంటే ఇక్కడికి వచ్చిన నేను వస్తే అప్పుడు నేను ఈరోజు ఇట్లా మాట్లాడుతూ నేను ఇక్కడ ఉండి అంటే నేను ఇప్పుడు నాకు చిన్న శ్రీశైలం యాదవ్ గారు డాడీ అంటే గాడ్ ఫాదర్ లాగా, దేవుని లాగా. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, పుట్టి ఇక్కడ బతుకున్నాను అంటే కారణం ఆయన. అంటే నవీన్ యాదవ్ గారి పైన కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ గురించి అని లేకపోతే ఆయన గురించి కానీ, ఇప్పటివరకు అధికారంలో లేడు, అధికారం ఇస్తే అంత దుర్వినియోగమే చేసుకుంటారనే విధంగా మాట్లాడుతున్నారు. నవీన్ అన్న గురించి తప్పుడు ప్రచారం ఫ్యామిలీ గురించి చేస్తున్నారంటే తెలియని వాళ్ళు చేస్తారు, తెలిసిన వాళ్ళు ఎవరు చేయరు. ఆయన దేవుడు. ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్, నేను మాది ఆంధ్ర, నాకు అమ్మా నాన్న లేరు, చనిపోయారు. నేను మా అమ్మ నాన్న కడుపులో పుట్టినా కూడా నేను పెరిగింది ఈ తండ్రి దగ్గర, చిన్న శ్రీశైలం యాదవ్. ఈ తండ్రి దగ్గర నేను పెరిగిన. నేను చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను పైకి తీసుకొచ్చిర్రు, చదివించిర్రు. నాకు ఏమైనా నేను ఇది చేసుకోలేని టైంలో నేను ఇట్లా వచ్చి ఇట్లా ఈ ఇంటి ముందు నేను వచ్చున్నానంటే ఏ రోజు కూడా నన్ను కాదనలేదు, అలా చూసుకున్నారు. అలాంటి వాళ్ళు ఎలా ఇది కాకుండా ఉంటారంటే అలాంటి వాళ్ళ మీద నిందలు ఎలా చేస్తారు? ఇప్పుడు మనిషి దగ్గర వచ్చి చూస్తేనే కదా మనిషి అలాంటి వాళ్ళు తెలిసేది. ఇప్పుడు మనిషి దగ్గర వచ్చి మనం ఇది చేస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు నాకు ఏంటన్నది తెలుసు, ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చి చూస్తేనే కదా మనిషి అలాంటి వాళ్ళు నాకు తెలిసేది. ఇప్పుడు ముందున్న వాళ్ళు ఏం చేశారండి? ఏమైనా చేశారా చెప్పండి? ఫ్యామిలీ గురించి మాట్లాడింది తెలియని వాళ్ళు మాట్లాడతారండి, తెలిసిన వాళ్ళు మాట్లాడారు. ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు అంటే ఆయనకి అట్లా ఇది చేస్తారు, తెలిసిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడే వాళ్ళందరూ ఇది కాదు కదా మాట్లాడుతున్నారంటే. తెలిసిన వాళ్ళు మాట్లాడరు, తెలియని వాళ్ళే దీని గురించి మాట్లాడతారు. తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడతారండి మనిషి గురించి? ఇప్పుడు మీ గురించి తెలిస్తేనే కదా నేను చెప్పగలను. తెలియదు ఎన్నైనా మాట్లాడతాం, దగ్గరుండి చూస్తే అప్పుడు నాకు తెలుస్తుంది కదా మీరు ఎలాంటి వాళ్ళు, మీ క్యారెక్టర్ ఏంటనేది. మీ గురించి తెలియకుండా నేను మస్తు మాట్లాడతా. మెజారిటీ అంటే నవీన్ అన్ననే గెలుస్తారు. మెజారిటీలు అవన్నీ నాకు తెలియదండి, నేను ఎయిర్ హోస్టెస్, నాకు అవన్నీ తెలియదు. డాడీ వల్లనే అది కూడా నాకు వచ్చింది, శ్రీశైలం గారి వల్లనే. నాకు గాడ్ ఫాదర్ లాగా నేను ఆయన డాడీ అని పిలుస్తాను. నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి, నేను ఆంధ్రాలో పుట్టిన, నేను ఆయన డాడీని అని పిలుస్తాను. గాడ్ ఫాదర్ నాకు ఇంకా ఆయన అంతే. కాబట్టి నవీన్ అన్ననే వస్తారు. ఆ మెజారిటీలో అవన్నీ అంటే నాకు తెలియదు ఈ రాజకీయం గురించి, కానీ నవీన్ అన్న వస్తారు అంతే. నవీన్ అన్ననే గెలుస్తారు. శ్రీశైలం యాదవ్ గారే ఇక్కడ ఉంటారు, డాడీ గారే అన్నీ ఇక్కడ. నవీన్ అన్న వచ్చిందంటే ఇంకా జూబ్లీ హిల్స్ ఇంకా తిరిగిలేదు. అందరు ఏ ఆడపిల్ల అర్ధరాత్రి, నా ఫ్రెండ్స్ ఎంతమందో అర్ధరాత్రి తీసుకొని వస్తే ఎంత సాయం చేసి పంపించారో అందరికీ తెలుసు. ఈడ ఏ అర్ధరాత్రి వచ్చినా కూడా సాయం చేస్తారు ఆయన. ఇప్పుడు ఉంటారు కొంతమంది ఆడపిల్లలు, ఇప్పుడు నేనున్న ఆడపిల్ల, నా భర్త కొట్టినా, నా భర్త తిట్టినా, ఏమైనా పంపించేసినా, ఇంట్లో నుంచి ఎల్లగొట్టినా, ఏమైనా చేసినా వస్తారు కదా. అట్లా ఎంతమంది వస్తే వాళ్ళ కుటుంబాన్ని కలిపి ఆ పిల్లల్ని పిల్లలు కూడా వదిలేస్తే ఆ పిల్లల్ని కూడా చారదీసి కలిపి ఒక ఇది చేసినారు అనమాట. అలాంటి ఆయన ఈ కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారు. ఆ ఒక్క మాటలో నేను చెప్పగలను, అంతకుమించి నేనేం చెప్పలేను.